తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కప్రా ప్రసాద్ గారికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కృష్ణమాది అన్న, సమకాలీన సమాజంలో ఆశయాలతో స్టార్ట్ అయిన వారు ఆశలతో కనుమరుగయ్యారు చాలామంది. కానీ మీరు తెలుగు నేల మీద ఇంత సుదీర్ఘమైన పోరాటం చేసిన మీరు మరి ఇవాళ ఎస్సీ వర్గీకరణ సాధించడంతో పాటు మానవీయ కోణం నుంచి అనేక ఉద్యమాలను కూడా సక్సెస్ చేశారు. మా వైపు నుంచి ఇప్పుడే మా మిత్రుడు, వేదిక మీద మిత్రుడు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఆయన కూడా ఒక ఎజెండాతో ముందుకు పోతున్నాం అని చెప్పి, భవిష్యత్తులో ఇలాంటి సమాజం పట్ల అంశాలను ఒక ఎజెండాగా చేసుకుని ముందుకు పోయే వ్యక్తులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు, అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం నుంచి కేసీఆర్ ప్రభుత్వం వరకు ఎంతో నిర్బంధాలు ఎదుర్కొని మీరు జైల్లోకి వెళ్ళారు. ఎక్కడ పాలక వర్గాలకు ఒదగకుండా వాళ్ళు చేసే కుట్రల కుతాంతలను అన్నిటి కూడా ఎదుర్కొని నిలబడి, ఎంతోమంది ప్రలోభపెట్టిన వాడు లొంగకుండా ఇంత నిటారుగా నిలబడి తెలుగు నేలతో ఇలా యావత్ భారతదేశాన్ని ఒక ఆదర్శంగా వర్గీకరణ ద్వారా నిలిచిన మీరు భవిష్యత్తులో ఇవాళ జర్నలిస్ట్ సమస్యలు కూడా మేము సాధించుకోవాలంటే నిజంగా మీ నుంచి మాకు ఇచ్చే సలహాలు, సూచనలు. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర చాలా అద్వితీయమైన పాత్ర, చాలా గొప్ప పాత్ర. ఆ విషయాన్ని కేసీఆర్ గారు పదే పదే దాన్ని మాట్లాడిండు, మేనిఫెస్టోలో కూడా పెట్టేసిండు. కానీ తర్వాత జర్నలిస్టులకు సంబంధించిన యూనియన్ ప్రధాన నాయకత్వం ఏదైతే ఉన్నదో ఆ అంశాలను పరిష్కరించే దశగా ఒత్తిడి పెంచాల్సింది పోయి వాళ్ళు ఇచ్చే కేసీఆర్ ఇచ్చే అవకాశాలకు ఆయన వెళ్ళిపోవడం వల్ల దీని మీద గట్టిగా మాట్లాడే సంఘాలు కొంత వెంటనే ముందుకు రాలేకుండా పోయినాయి. ఇంకా అప్పుడు ఆయన ఏ అంశం రోడ్డు మీద తీసుకొచ్చినా కూడా ఆ రోడ్డు మీద తీసుకొచ్చిన వాళ్ళందరినీ ఏదో రకంగా ఇబ్బందులు పెట్టి, నిర్బంధం పెట్టి అధ్యక్షున్న రోజుల్లో కొద్దిగా వెనుక అడిగేసిన పరిస్థితి అన్ని సంఘాల్లాగానే జర్నలిస్ట్ యూనియన్లో కూడా అది కొంత స్తబ్దత కనిపించింది. ఆ స్తబ్దత కనిపించినప్పుడు నా దృష్టికి వచ్చిన అంశాలు కూడా నేను ఎజెండా చేసి మాట్లాడుతున్న దశలో నేను ముందే చెప్పినట్టుగా నేను 2-3 సమావేశాలు జర్నలిస్ట్ సమావేశాలు పెట్టేటప్పటికి ప్రభుత్వం అలర్ట్ అయిందో లేదో కానీ జర్నలిస్ట్ యూనియన్లే అలర్ట్ అయ్యేది బాగా. మరి ఇదంతా ఎడిపోతుందిరా నాయన అని చెప్పి. ఏదేమైనా భవిష్యత్తులో జర్నలిస్టుల సమస్యల మీద, న్యాయబద్ధమైన సమస్యల మీద పోరాటం చేయడానికి రాజు లేకుండా సంఘాలు ముందుకు రావాలి. పోరాటం చేసే ప్రతి సంఘానికి ఎంఆర్పీఎస్ అండ ఉంటుంది. రాజీ పడే వాళ్ళకు ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు రాజీ బ్యాచే కాబట్టి కదా. పదవుల కోసం పాకులాడేటోళ్ళకు మనం వాళ్ళకు విలువనివ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు పదవుల కోసం ఉంటారు కాబట్టి. కానీ పోరాటం చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఎంఆర్పీఎస్ మాత్రం తోడుగా ఉంటుంది. ఇక నేను మళ్ళీ చెప్తున్నా, మొన్నటి 1వ తారీఖు నాడు వచ్చిన విజయంలో గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో చేసిన తీర్పులో చంద్రచూడ్ గారితో పాటు ఒక దళిత జడ్జి గవాయి గారితో పాటు మొత్తం 6 జడ్జీలు న్యాయాన్ని నిలబెట్టిండ్రు, పేదల పక్షాన్ని నిలబడ్డారు. వాళ్ళకు ముందు నేను ధన్యవాదాలు. 2004లో మేము సుప్రీంకోర్టులో ఓడిపోవడానికి 2024లో గెలవడానికి ఒకటే తేడా. 2004లో యూపీఏ గవర్నమెంటు సుప్రీంకోర్టుకు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇవ్వలేదు. 2024లో గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కేంద్ర న్యాయశాఖ ద్వారా అటార్నీ జనరల్ని, సోలిసిటర్ జనరల్ పంపించి ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి అక్కడ అఫిడవిట్ దాఖలు చేసి 3 రోజుల పాటు వాదించడం జరిగింది. 2004లో మేము నష్టపోవడానికి కారణం యూపీఏ గవర్నమెంట్ మాకు అండదండలు అందించకపోవడం సుప్రీంకోర్టులో. 2024లో మేము విజయం సాధించిన కారణం గౌరవ మోడీ గారి ప్రభుత్వం మాకు అండగా ఉండడం వల్లనే వచ్చింది. మొదటిది న్యాయం పరంగా తీర్పు చెప్పిన చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో జడ్జీలందరికీ నేను నమస్కరిస్తున్నా, ధన్యవాదాలు చెప్తున్నా. ఈ తీర్పు రావడానికి కేంద్రం ఖచ్చితంగా గౌరవ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ భాగస్వామ్యం, వాళ్ళ పాత్ర పోషించారు. వాళ్ళకు కూడా నేను రుణపడి ఉన్నా. ధన్యవాదాలు.